రామ్ చరణ్ తేజ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ సంచలనం. అతి తక్కువ కాలంలోనే తెలుగు ప్రజల గుండెల్లో నిలిచి తండ్రికి తగ్గ తనయుడుగా దూసుకెళ్తున్నాడు. ఆయన కేవలం మెగాస్టార్ చిరంజీవి కుమారుడుగానే కాకుండా తన స్వీయ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు కొత్త గౌరవం తెచ్చిన హీరోగా నిలిచారు. రామ్ చరణ్ తన నటనా ప్రస్థానాన్ని చిరుత చిత్రంతో ప్రారంభించారు. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడంతో ఆయనను మెగా పవర్ స్టార్ గా అభిమానులు కీర్తించారు. ఆ తర్వాత మగధీర సినిమాతో ఆయన ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరింది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. రచ్చ, నాయక్, ధ్రువ, రంగస్థలం, ఆచార్య, ట్రిబుల్ వంటి సినిమాల ద్వారా తన నటనా ప్రతిభను విభిన్న కోణాలలో చూపించారు రామ్ చరణ్. డాన్స్ అంటే భారతీయ సినిమా చరిత్రలో మొదటిగా గుర్తొచ్చే అతి కొద్ది మందిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. అదే తరహాలో రామ్ చరణ్ కూడా డాన్స్లతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా పెద్ది సినిమాకు సంబంధించి ఓ పాటలో డాన్స్ ఇరక్కొట్టారు రామ్ చరణ్. దీంతో ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమాకు సంబంధించిన చిన్న ప్రోమోని వదిలారు. పెద్ది సినిమా నుండి చికిరి చికిరి అనే పాటను ఫస్ట్ సింగిల్ గా విడుదల చేస్తున్నారు. ఆ పాటలో దుమ్ము దులిపేశారు రామ్ చరణ్. ఆయన వేసిన డాన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చికిరి చికిరి పాట ట్యూన్ కంటే కూడా ఆ ప్రోమో చివరిలో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఆ డాన్స్ లో గ్రేస్ చూసారా అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతుంటే సాధారణ ప్రేక్షకులు స్టెప్ బాగుందని చెబుతూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. రామ్ చరణ్ మంచి డిజైనర్ డ్రెస్ ఏమీ వేయలేదు. సింపుల్ షర్ట్ అండ్ ప్యాంట్ వేశారు. మెడలో ఒక కర్చీఫ్ కట్టారు. బీడీ కాలుస్తూ కొండ అంచును నిలబడి వేసిన స్టెప్ ప్రెజెంట్ ట్రెండింగ్ అవుతుంది. దీంతో పూర్తి పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. చికిరి చికిరి అంటూ సాగే ఈ పాట పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికర సంభాషణను వివరిస్తూ మేకర్స్ ఓ ప్రత్యేకమైన వీడియోని విడుదల చేశారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తో దర్శకుడు బుచ్చిబాబు జరిపిన సంభాషణ ఈ వీడియోలో ఉంది. పెద్ది ఫస్ట్ షాట్ కు అద్భుతమైన స్పందన వచ్చిందని, ఇప్పుడు సెకండ్ షాట్ రూపంలో తొలి పాటను సిద్ధం చేయాలని బుచ్చిబాబు కోరారు. పాట సిచ్యువేషన్ గురించి రెహమాన్ అడగ్గా, పల్లెటూరులో కాటుక అవసరం లేని అందమైన కళ్ళు, ముక్కు పుడక అవసరం లేని ముక్కు కలిగి ఉన్న అందమైన అమ్మాయిని చికిరి అని పిలుస్తారని బుచ్చిబాబు వివరించారు. అలాంటి అమ్మాయిని హీరో చూసే సన్నివేశం అని రెహమాన్ విడమర్చి చెప్పారు. అయితే చికిరి అనే పదం రెహమాన్ కు ఎంతగానో ఆకట్టుకుంది. చికిరి అంటే ఏమిటి అని అడిగి తెలుసుకున్న ఆయన ఆ పదాన్నే హుక్ వర్డ్ గా చేసుకుని ట్యూన్ కడతానని చెప్పారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు తన చిన్ననాటి జ్ఞాపకాలను రెహమాన్ తో పంచుకున్నారు. తాను 7వ తరగతిలో ఉన్నప్పుడు తన కజిన్ బాబీ ఇచ్చిన బొంబాయి సినిమా పాటల క్యాసెట్ విన్నప్పటి నుండి ఆయనకు పెద్ద అభిమానిని అయ్యానని తెలిపారు. పెద్ది కథ ఫైనల్ అయ్యాక సంగీత దర్శకుడిగా మరో ఆలోచన లేకుండా రెహమాన్నే ఎంచుకున్నట్లుగా బుచ్చిబాబు తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రముఖ గాయకుడు మోహిత్ చౌహాన్ ఆలపించిన చికిరి చికిరి పూర్తి పాటను నవంబర్ 7న విడుదల చేయనున్నారు. ఇక పెద్ది సినిమాను 2026 మార్చి 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.